తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయి చెల్లించాలని కోరింది. 2 డిఏలను విడుదల చేయాలని విన్నవించింది. టీఎన్జీఓ భవన్లో మారం జగదీశ్వర్ అధ్యక్షతన ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశమైంది. ఉద్యోగులకు 8,000 కోట్ల రూపాయల ప్రభుత్వ బకాయి ఉందని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులకు ఇప్పటి వరకు హెల్త్ కార్డ్స్ లేవని జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు అన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమ్మెకు కూడా వెనకాడపోమని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ప్రధానంగా మా పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పినాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఆర్థిక శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు మాకు వాగ్దానం చేశారు. ఫస్ట్ ప్రియారిటీగా ఇలా నెలకు 500 నుంచి 600 కోట్లు విడుదల చేస్తామని, తర్వాత దాన్ని పెంచమని చెప్పినాం. 6 నుంచి 8 నెలల్లో మొత్తం అన్ని సమస్యలు పెండింగ్ బకాయిలను విడుదల చేయమని, అలాగే 2 డిఏలను కూడా విడుదల చేయాలి. ఆ పిఆర్సీని రిపోర్ట్ తెప్పించుకోవాలని, మళ్ళీ ఈహెచ్ఎస్ కార్డును కూడా హెల్త్ కార్డును గత ప్రభుత్వంలో ఇసుక జీవోను ఇంప్లిమెంట్ చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇవన్నీ ఉండకపోతే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. మార్చి 31 దాకా అన్ని జిల్లాల్లో జేఏసీలను ఏర్పాటు చేసుకొని, తర్వాత జూన్ 9 వరకు కాకపోతే మహాధారణకు ఏర్పాటు చేస్తాం. తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. చాలాసార్లు కలిసినాం, స్పందించలేదని లేదు, కానీ ఆర్థిక వెసులుబాటు లేదు, అప్పులుగా ఉన్నాయి, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది, మీరు కొంచెం ఆగండి అని చెప్పినప్పుడు మేము ఆగినాం. కాబట్టి స్పందిస్తుంది. స్పందించాలంటే మాకు డబ్బులు ఇచ్చినప్పుడే స్పందించినట్టు. ప్రభుత్వ ఉద్యోగాలుగా మేము కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మా అన్ని పని బకాయిలు విడుదల చేయాలని చెప్తున్నాం. ఆర్థికంగా మాకు వెసులుబాటు లేదు. ఇప్పుడు చాలా అప్పులు ఉన్నాయి, మా బడ్జెట్ లేదు కాబట్టి చాలా స్కీములు ఉన్నాయి. మీకు త్వరలోనే ఇస్తామని చెప్పారు, 6 నెలల్లో ఇస్తామని చెప్పారు. అది కూడా చెప్పినాం, ఎన్నికల హామీలు ఇచ్చారు. చేయాలంటే అప్పుడు మాకు 3 లక్షల కోట్ల అప్పు ఉన్నట్టు చేస్తాం. దాదాపు 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది. మాకు అప్పు తెలియలేకపోయింది. ఇవి కూడా పెండింగ్ బిల్స్ కూడా అప్పుడు 7 లక్షల కోట్లు ఇలా అప్పుగా ఉన్నదని చెప్పేసారు ఆ ఉద్యోగులది. మరి దాన్ని కూడా క్రమంలో ఇస్తామని చెప్పడం. మంత్రి గారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆర్థిక పరిస్థితులు బాగలేవని చెప్తున్నారు, కానీ మిగతా వర్గాలకు వస్తే, ప్రజలకు వస్తే అన్ని సంక్షేమ పదాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు నిజాయితీ పరంగా రావాల్సిన బిల్లులను అమలు చేయాలని చెప్పినాం, పాస్ చేయాలని చెప్పినాం. దానికి ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. కానీ మరి ఫైనాన్స్ సెక్రటరీ పెద్దలు రామకృష్ణారావు గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా కొంతమంది ఐఏఎస్ అధికారులు రాష్ట్ర జేఏసీ చైర్మన్, తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు పోయినప్పుడు స్పందించకపోవడం అన్నది భావ్యం కాదు. మేము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్లం కాబట్టి అధికారులు కూడా ఆ విషయాన్ని తెలుసుకొని మరి వివరించి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. వాస్తవం 100% కలెక్టర్లే కాదు, చాలామంది ఐఏఎస్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అట్ ద సేమ్ టైం మంచిగా పనిచేసే అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఉద్యోగ సంఘ నాయకులు వస్తే మాట్లాడి సమాధానం చెప్పవలసిందిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం.